2 వచనాలు చదువుకున్నాం ఉదయం కూడా. ఆ మాటలు మరొకసారి చదవడానికి సిద్ధపడదాం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయము మరల 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. దయచేసి దైవ గ్రంథం కలిగిన వారు తెరచి చూడండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. రెండవదిగా తిమోతి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. శీఘ్రముగా నీ యొద్దకు వత్తున నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసినడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు లేదా నీవేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రార్థన చేద్దాం. మా తండ్రి కనికర సంపన్నుడు, మీకు స్తోత్రం. మీ వాక్యం దగ్గరికి వచ్చిన ప్రతిసారి మమ్మలను మీరు దర్శిస్తూనే ఉన్నారు. వాక్యం దగ్గర వాక్యపు వెలుగులో కూర్చున్న మా సమయం ఎప్పుడూ వ్యర్థం కాలేదు. లోకస్తులతో లోక సంబంధమైన వాటితో మేము గడిపిన సమయం చాలా వ్యర్థమైంది. కానీ మీ సన్నిధిలో గడిపే సమయం ఎప్పుడూ వ్యర్థం కాలేదు. ప్రతి క్షణం మాకు క్షేమమే. హెచ్చరిస్తున్నాడు, సరిచేస్తున్నారు. మా జీవితంలో ఏది ఉండకూడదో వాటిని వాక్యమని అర్థం ద్వారా చూపిస్తూనే ఉన్నారు. మీరు నమ్మదగిన దేవుడవు. గ్రంథాన్ని మా భాషలో కూడా మీరు దయచేసినందుకు స్తోత్రం. ఒక్కసారి ఆనాటి భక్తులు గ్రంథాన్ని తర్జుమా చేయడంలో, మా చేతికి అందించడంలో ప్రయాసపడిన వారు అనేక మంది ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైన వారు కూడా ఉన్నారు. వారిప్పుడు లేరు మా మధ్యలో, కానీ వారి పని మా చేతిలో ఉంది. అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ధ్యానిస్తూ దీవించబడుతూ ఉన్నాం. ఒకరోజు మరలా మేము ఉండం. అయితే మేం చేసిన పని మా తర్వాత తరానికి దీవెనకరంగా ఉండడానికి సహాయం ఇవ్వండి. చదవబడిన ఈ మాటలు, చదవబోయే మాటలు కూడా ఆశీర్వదించమని నమ్మదగిన యేసు ప్రభు వారి నామముననే స్తోత్రించి ప్రార్థించి విశ్వాసముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు నామమున నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించిన మన ప్రియులు పెద్దలు జీడిఎం సంఘాల వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పీటర్ రాజన్న గారికి, అలాగే స్థానిక సంఘ సేవకులు, ఈ స్థానిక సంఘ బాధ్యత కలిగిన పెద్దలు, పరిచారకులు, సంఘ కాపరి, సేవకులు, వీరందరిని బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. అందరికీ కృతజ్ఞత వందనాలు. కర్నూల్లో మేం చేస్తున్న స్థానిక పరిచర్య కొరకై, ప్రాంతీయ పరిచర్య కొరకై తప్పక ప్రార్థన చేయండి. దేవుడు మా కుటుంబాన్ని కూడా కనికరించి, మా కుమారుడు ఉన్నాడు, కుమార్తె వివాహమైంది. ఆ కుమార్తెకి 2 పిల్లలు. వారి కుటుంబం, అలాగే మా కుమారుని భవిష్యత్తు కోసం కూడా ప్రార్థించండి. తను ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో సాగుతూ ఉన్నాడు. భవిష్యత్ దినాల్లో ప్రభు తన కృప చేత తన ఏర్పాటును ఆ బిడ్డ విషయంలో నెరవేర్చున్నట్లుగా ప్రార్థన చేయండి. నా కోసం కూడా ప్రభు వచ్చు పర్యంతం ఆయన ఇచ్చిన పని నమ్మకంగా, పవిత్రంగా, ప్రభు కోరుకున్న విధానంలో జరిగించి ఆయన ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకోగలిగిన భాగ్యం ప్రభు నాకు కూడా అనుగ్రహించినట్లు మీరందరూ మరొక
ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోకి మనం వద్దాం. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయంలో తెరిచి ఆరంభము నుండి ఇది 5వ సందేశం. నిన్న 3 సందేశాలు మనం విన్నాం. ఈరోజు ఉదయకాలం ఒకటి, ఇది ఆఖరి సందేశం. అంటే నేను అందిస్తున్న సందేశాల్లో ఇది ఆఖరి సందేశం. కాన్సెప్ట్ ఏంటంటే, టైటిల్ ఏంటంటే, శీర్షిక యాటిట్యూడ్ ఆఫ్ జాకబ్, యాకోబు యొక్క వైఖరి లేక యాకోబు యొక్క దృక్పథాలు, యాకోబు యొక్క ప్రవర్తన. యాకోబు వైఖరి దేవుని ఎడల ఎలాగుందో మొదటి సందేశంలో విన్నాం. 2వ సందేశంలో యాకోబు దేవుని మందిరం, దేవుని ఇంటి ఎడల తనకున్న వైఖరి చూశాం. గత రాత్రి దావీదు అనుభవాలు చూశాం. 32వ అధ్యాయం 2 అనుభవాలు, 2 మాటలు మనం విన్నాం. ఉదయకాలం మరలా దావీదు దేవుని మందిరం ఎడల తనకున్న వైఖరి ఎలాంటిదో 2వ భాగాన్ని ఉదయకాలం మనం ధ్యానం చేసుకున్నాం. ఒకటి, దేవుని ఇల్లు నా ఇంటి లాంటిది కాదు అని మన హృదయంలో స్థిరపడితే జాగ్రత్తగా ఉంటాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకుతాం, ఆయన కోరుకున్నట్టుగా ఆయన మహిమ కోసం జీవిస్తాం. మన ఇంట్లో ప్రవర్తించినట్లు ఇక్కడ ప్రవర్తించాం, అదే నేర్చుకున్నాం. 2వది, దేవుని ఇంటిలో దేవుని సన్నిధి ఉంది అన్న భయంతో బ్రతుకుతాం. ఇది మనం నేర్చుకోవాల్సిన 2వ పాఠం. ఉదయకాలం మనం విన్నాం. ఇక్కడ యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయినను కొని భయపడి, దైవ సన్నిధి అర్థమైన వాడు భయపడతాడు, దేవుని సన్నిధి అర్థం కాని వాడు భయం లేకుండా బతుకుతాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు అన్న స్పృహ, అన్న ఆలోచన కలిగిన మనం మందిరమే కాదు ఎక్కడ ఉన్న భయంతో బతుకుతాం. మనం 2 మాటలు చూసాం. భయం కలిగిన వాడు గుర్తులు చాలా ఉన్నాయి. అందులో 2 సంగతులు, ప్రతీకారము తీర్చుకోడు, 2వది ప్రత్యేకంగా ఉంటాడని కూడా మనం చూస్తూ వచ్చాం. మనసులో ఉంచుకుందాం. 1 ప్రియులారా, వాక్యానికి మనకు కొదవలేదు. గత సంవత్సరాల్లో పూర్వకాలంలో వాక్యం వినాలి అంటే ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది. అక్కడక్కడ మాత్రమే సేవకులు, ప్రసంగికులు ఉండేవారు. వారిని పిలుచుకోవాలన్నా చాలా కష్టతరమే, వారి దగ్గరికి వెళ్ళాలన్నా కష్టతరమే. 100 కిలోమీటర్లు వెళ్ళేవారు. మా నాన్న ప్రతిపాడు ఇక్కడికి వచ్చాడట ఆ దినాల్లో వాక్యం వినడానికి. కాబట్టి వాక్యం కొదవగా ఉండి ఆ దినాలు, ఈ దినం కొదవలేదు. దేవునికి స్తోత్రం. అనేక మంది భక్తులు దేవుడు లేపాడు. వాక్య ప్రత్యక్షత కలిగిన నాయకులు దేవుడు మనకిచ్చాడు. వాక్య ప్రత్యక్షతకు కొదవలేని దినాల్లో మనం ఉన్నాం. అయితే కొదవంత ఏంటో తెలుసా? విన్న దాని ప్రకారం బ్రతకపోవడమే మనకున్న కొదవ. కాబట్టి ఈ దినాల్లో, ఈ 2-3 దినాల సభల్లో దేవుడు తన దాసుల ద్వారా అందిస్తున్న వర్తమానాలు హృదయంలో భద్రం చేసుకోవటం మాత్రం చాలదు. దాని ప్రకారం జీవించడానికి ఒక నెల తర్వాత ఆరంభించండి, అంతేనా? దేవుని వాక్యం విన్న తర్వాత అది మనలో ఫలించాలి అంటే ఆన్ ది స్పాట్, వెంటనే స్టార్ట్ కావాలి. వాళ్ళు అడిగినట్టు గుర్తు చేశాను కదా, గత దినం కూడా ఉదయకాలం అనుకుంటాను జ్ఞాపకం చేశాను. ఏంటంటే లూకాసు వార్త 3లో తెరవద్దులేండి. యోహాను చెప్పిన తర్వాత, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన తర్వాత వాళ్ళన్నమాట, ఇమ్మీడియట్గా వాళ్ళన్నమాట కొంచెం గ్యాప్ తీసుకొని మంచి దినం చూసుకొని మొదలు పెట్టడం కాదు, వెంటనే అన్నమాట. అలాగైతే మేమేమి చేయవలెను. ఇది ఎప్పుడైతే మన హృదయంలో ఆరంభించబడుతుందో వెంటనే ఈ సభల తర్వాత మనం ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉండకుండా ఉండడం దీవెనకరం. అప్పుడు సంఘానికి, సంఘ నాయకులకు ఆనందం, క్షేమం, దీవెన, ఆ సంతోషముతో పరిచర్య జరిగిస్తారు. వీటన్నిటికంటే విశేషముగా మన కోసం ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు ఆనందిస్తాడు. ఇక అంతకంటే ఏం కావాలి మనకు? ఆయనకు ఆనందాన్ని కలిగించడం కంటే వేరే దృక్పథం, వేరే ఆలోచన, వేరే గురి మనకు ఉండాల్సిన అక్కర్లేదు కదా. ఆయన సంతోషపరుచు సాగి వెళ్ళిపోదా. ఓకే, ఈ మధ్యాహ్నం వేళ మరి 2 మాటలు మేము ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అయితే నేను అక్కడి నుండి కొంచెం ముందుకు వచ్చి కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా ఆలకేద్దాం. దేవుని మందిరం, అది దేవుని ఇల్లు. 3 మాటలు చూసాం. మందిరం, ఇల్లు, తర్వాత వధువు అనే మాటలు ఉన్నాయి దేవుని సంఘానికి వచ్చి. కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠాలు మనకు బోధిస్తుంది. ఒక్కొక్క పదం ఒక్కొక్క కోణంలో మనం సంఘాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది దేవుని మందిరం, ద టెంపుల్ ఆఫ్ గాడ్. రెండవది ద హౌస్ ఆఫ్ గాడ్.
రెండవది దేవుని ఇల్లు, అందులో కొన్ని పాఠాలు. దేవుని వధువుగా, క్రీస్తు వధువుగా సంఘం సిద్ధపడుతుంది. మన విడిది గదిలో మనం ఉన్నాం. ఈ సిద్ధపాటు విడిది గదిలో ఏముంటుందండి? పెళ్లి కుమార్తె విడిది గదిలో ఉంది అంటే సిద్ధపడుతూ ఉందన్నమాట. రేపో మాపో ఆ వేదిక మీదకి వస్తుంది. ఆ సమయం ప్రకారం వేదిక మీదకి వచ్చి వివాహములో పాలు పొందుతుంది. మనమందరము సంఘం అనే విడిది గదిలో ఉన్నాము. వధువుగా ఆయన కొరకు మన సిద్ధపాటు కలిగి ఉండవలసి ఉంది. ఒకరోజు కాదు, ఒక పూట కాదు, జీవితకాలం అంతా రక్షించబడినది మొదలుకొని ప్రభు వచ్చేంత వరకు, ఆయన మనం ఎదుర్కొని ఆ వివాహములో పాలు పొందేంత వరకు ప్రతిరోజు సిద్ధపాటుతో ఉండాలి. ప్రతి క్షణం సిద్ధపాటుతోనే ఉండవలసి ఉంది. బైబిల్ చెప్పే ఈ మాటలు మనసులో ఉంచుకుందాం. మంచిది. దేవుని ఇంటిలో మనకున్నటువంటి బాధ్యతలను మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఇది దేవుని ఇల్లు అని అర్థమైతే మన ఇంటిలాగా ప్రవర్తించాం. ఇది దేవుని ఇల్లు అని అర్థమైతే ఆయన ఉన్నాడన్న భయం ఉంటుంది. ఇది దేవుని ఇల్లు అంటే మనలో ఉండవలసిన, ఇప్పుడు ఆ వరుస పెట్టుకుంటే ఇది మూడవ మాటగా జ్ఞాపకం చేసుకున్నాం. ఓకేనా? మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇది దేవుని ఇల్లు అని అనిపిస్తే ఇందులో ఏం గమనించాలి? ఇది నా ఇల్లు కాదు అనేది మనకు అర్థమైపోతుంది. ఇది దేవుని ఇల్లు అని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ దేవుడు ఉన్నాడన్న భయం మన హృదయాల్లో ఉంటుంది. ఇది దేవుని ఇల్లు అని మనం అర్థం చేసుకుంటే ఈ ఇంటి ఎడల ఆసక్తి మనకు పెరుగుతుంది. రండి పాఠంలోకి మనం వెళ్దాం. కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. 2 మాటలు నాకున్న సమయంలో జ్ఞాపకం చేసి ముగిస్తాను. శ్రద్ధగా ఆలకించడం దీవెనకరం. యోహాను సువార్త 2:17 చూడండి. 2వ అధ్యాయం 17 వచనంలో యేసు క్రీస్తు వారు యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ జ్ఞాపకం చేయబడిన మాట చూద్దాం. 2:17 చదవండి. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. ప్రియులారా, ఈ మాట మన మనసులో ఉంచుకుందాం. కొన్ని మాటలు తోడుగా ఆలోచన చేద్దాం. దేవుని ఇల్లు దీవించబడాలి, మన ఇల్లు పెరగాలి. మన ఇల్లు కదండి, ఇంతకుముందు పోయిన సంవత్సరం ఒక 5 సంవత్సరాల క్రితం, ఏమండి నా వైపు చూడండి, పోయిన ఒక 5 సంవత్సరాల క్రితం మన గృహాలు ఎలాగున్నాయి? కొన్ని వస్తువులు లేవు. ఇంతకుముందు కదండి అంతగా మన ఇంటిని సిద్ధపరుచుకునేవారు. ఇప్పుడు ఇల్లు మారిపోయా లేదా? మారిపోయాయి కదండి. ఫ్లోరింగ్ మార్చాం, లేక ఇంట్లో వస్తువులు మార్చుకున్నాం. మన ఇల్లు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అవసరతను బట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉన్నాం. మన ఇల్లు బాగా ఉండాలని అందరికీ ఆశపడతాం అండి. ముఖ్యంగా సహోదరులారా, మీరు ఇంటిని ఎంత శుభ్రం పెడుతున్నారో. కొన్నిసార్లు కొందరు జీవితకాలం అంతా, దినమంతా దానికోసమే కేటాయిస్తారు. తుడిచిందే తుడిచి, శుభ్రం చేసిందే మళ్ళా శుభ్రం చేసుకుంటూ, ఎవరు ఇంటికి వచ్చినా ఎంత బాగుంది ఇల్లు అని వారి నుండి ఒక కామెంట్ పొందారనుకోండి, మీ ఆనందం కాదు, మీరు పడిన కష్టమంతా కూడా, ఆ ప్రయాసంతా కూడా అమ్మయ్య దేవునికి స్తోత్రం అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఇంటి కోసం అంత ప్రయాసపడుతున్నారు గనుక. కొన్నిసార్లు ఇంటి కొరకై దేవుని గ్రంథాన్ని, సంఘాన్ని కూడా పక్కన పెట్టి ఇంటి శుభ్రం చేసుకున్న వారు ఉన్నారులేండి. అది మరి క్రిస్మస్ వచ్చింది అనుకోండి, ఆ దినాల్లో హుషారే వేరు, మన ఆసక్తే వేరు. ఆ దినాల్లో దేవుని ఇంటిలో ఉన్న మనం ఇది దైవ ఇల్లు అని అనిపిస్తే ఖచ్చితంగా ఈ సంగతి కూడా మనలో ఉండాలి. 3వ మాట, ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ప్రభువారు యెరూషలేము మందిరానికి వెళ్ళేసరికి మందిరంలో ఏముంది? వినండి, వినాలి వినాలి వినాలి. 2 కళ్ళు మూశారు. కళ్ళు మూశారంటే మళ్ళీ అది ఏదో అనుకుండేరు. ఓకేనా? ప్రస్తుతం నిద్రపోతున్నారన్నమాట. ఓకే, మీ పేర్లు తెలిసింటే చాలా బాగుండేది, అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఓకే, వినండి. యెరూషలేము మందిరంలోనికి ప్రభు వెళ్ళేసరికి లోపల ఆరాధన ఉండాలి, బలులు ఉండాలి, దైవ కార్యాలు లోపల జరగాలి. కానీ మందిరంలో అవి లేవు. వ్యాపారం ఉంది. దేవుని మందిరం చెడిపోయింది. మందిరంలో వ్యాపారం ఉంది. మందిరంలో ఉండకూడని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు యేసుక్రీస్తు వారు లోపలికి వెళ్ళి ఏం చేశాడు? లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు ఏమండి నాకెందుకు లేండి, ఏదో లేండి, ఏదో మనం అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడిని, నేను అప్పుడప్పుడు మాత్రం లోపలికి వచ్చేవాడిని, ఇంటిని గూర్చి, దైవ ఇంటిని గూర్చి నేను పట్టించుకోవాల్సిన అక్కర్లేదు అనుకోలేదండి ఆయన. ఇది దేవుని ఇల్లు, దేవుని ఇల్లు ఇలా ఉండకూడదని గ్రహించిన వాడై వెంటనే ఆయన గొరడా చేసుకొని లోపల ఉన్న వారందరినీ కూడా బయటికి పంపించి వ్యాపారాలు దూరపరిచి దైవ ఇంటిని శుభ్రపరిచాడు ఆయన. అప్పుడు లేఖనములో ఉన్న మాట శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ చిన్న మాట, కొంచెం పక్కకు వచ్చి ఒక మాట గుర్తు చేస్తాను. లేఖనాలు వీళ్ళకెట్లా తెలుసు?
కీర్తన గ్రంథంలో ఉంది ఆ మాట కదండి. కీర్తన గ్రంథం 69వ కీర్తన 9వ చరణంలో ఆ మాట కనబడుతుంది. వీరు గుర్తు చేసుకున్న మాట. ఇక్కడ చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను, అయినా ఆ మాట చదవండి. 69వ కీర్తన 9వ చరణం చూడండి. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఈ మాట యేసుక్రీస్తు కాలములో ఉన్న శిష్యులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటో తెలుసా? మనందరికీ ఒక ప్రశ్న వేసుకుందాం. కీర్తన గ్రంథం వీళ్ళకి ఎట్లా తెలుసు? ఈ శిష్యులకు ఎట్లా తెలుసు అంటే, ప్రియులారా ఒక మాట వినండి, ప్రభు వారిని తర్బీదు చేసిన విధానం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అన్నీ నేరుగా కొత్త నిబంధనలో రాయబడలేదేమో కానీ, అయితే అక్కడక్కడ జరుగుతున్న సంఘటనల ద్వారా ఎలాగున యేసుక్రీస్తు వారు తన శిష్యులను తర్బీదిస్తూ వచ్చాడో మనకు అర్థమవుతుంది. అంతే, ఆయన అప్పుడప్పుడు లేఖనాలు కూడా తెరిచి వీరికి బోధిస్తున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ప్రభు శిష్యులకు నేర్పించింది రెండే నేర్పించాడు అని కొత్త నిబంధనలో చూస్తాం. ఒకటి సేవ, 2 ప్రార్థన. ఈ మాటను బట్టి 3వ మాట కూడా చూసుకోవలసింది. వాక్యాన్ని కూడా దేవుడు వారికి నేర్పించాడు. వాక్యం నేర్పించాడు, సేవ నేర్పించాడు, ప్రార్థన కూడా నేర్పించాడు. ఓకే, అది అలాగ ఉంచండి. రండి, ఈ భాగంలో మనం చదువుతున్న యోహాను సువార్త 2:17లో నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దైవ ఇంటిలో ఉన్నవారు ఆసక్తి పరులై ఉండాలి. ప్రియులారా ఒక్కసారి త్వరగా కొన్ని మాటలు చెప్తాను, నోట్ చేసుకోగలరా? దేవుని ఇంట్లో ఉన్నవారు ఆసక్తి పరులై కొందరు ఉన్నారు. ఎట్లుంటారంటే చండి, వారు ఉన్నా లాభం లేదు, అట్లా ఉన్నారు కొంతమంది సంఘాల్లో. వారి వలన నయాపేస దీవెన ఉండదు. వస్తున్నారు, పోతున్నారు. వారి వలన ఆత్మ ఫలాలు కనబడడం లేదు, మారు మనస్సు తగిన ఫలాలు కనబడడం లేదు. వారి వలన సంఘానికి రవ్వంత కూడా దీవెన లేదు. ఉన్నారంటే ఉన్నారు. అటువంటి వారిని దేవుడు ఇలాగ అంటాడేమో అనిపిస్తుంది నాకు. ఏమంటాడు? వీరి వలన దీని వలన నేల ఏలా వ్యర్థమైపోవునేమో అంటాడంటే నరకేస్తాడు బిడ్డ, జాగ్రత్త. నా వలన నాటుకున్న దేవునికి కొంతైనా దీవెన కొంతైనా ఆనందం ఉండాలి. ఉదయం కూడా జ్ఞాపకం చేసుకున్నా, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉండడానికి వీలు లేదు. వాస్తవంగా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఆయన నాటుకున్నాడు. ఏమండి, ఇది విరుద్ధం అండి, ఇది లాకు ధర్మశాస్త్రానికి ఇది విరుద్ధం అండి అంటే, విరుద్ధం అయితే కావచ్చేమో, తోట నాది, నాటుకున్న వాడిని నేను, నా ఇష్టం అన్నాడు. ఎంత ప్రేమ! ధర్మశాస్త్రాన్ని కూడా కాదని అంజూరపు చెట్టు నాటుకుంటే ఆ చెట్టు నాటుకున్న వానికి ఆనందాన్ని కలిగించాలా లేదా? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఒక్క ఫలం కూడా దీనికి లేదు, నరకాయ్ అన్నాడు. తోటమాలి ప్రేమతో అడిగి, అయ్యా ఈ 1 సంవత్సరం ఉండని అన్నాడు. ఆ మాటలు మనం ఎరిగిన మాటలే ప్రియులారా. దయచేసి దేవుని మందిరంలో ఉన్న మనం ఆసక్తి పరులమై సాగవలసి ఉంది. ఓకే, కొన్ని మాటలు చెబుతూ వస్తాను, దయచేసి నోట్ చేసుకుని. నెంబర్ 1, ఏ విషయాల్లో మనం ఆసక్తి ఉండాలో ఒకసారి లిస్ట్ చెప్పుకుందామా? చాలా ఉన్నాయి, అయితే ఇవి కొంత అవసరమైనవి కనుక నేను గబగబా లిస్ట్ చెబుతూ వస్తాను. దయచేసి వాటి నంబర్ 1, దేవుని విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనం చూడండి. అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. అతని పేరు ఫినెహాసు. అందరూ సామాన్యంగా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎంత నష్టం జరిగినా ఎవరికి గుచ్చుకోవడం లేదు. అందరూ కూడా నాకెందుకులే అనుకునే భావంలో ఉన్నారు ఆ దినాల్లో. సంఖ్యాకాండ గ్రంథం 25వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు ముందు ఉంచండి. ఒకవేళ తెరిస్తే మంచిది, లేని ఎడలు రాసుకోండి చాలు. ఓకేనా? సంఖ్యాకాండ 25వ అధ్యాయం సంగతి చెబితే నేను ముందుకు వెళతాను. అతడు ఇశ్రాయిల్లో ఒకడు, యాజకుల్లో ఒకడు, ఫినెహాసు. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అనే మాట మీరు చూస్తారు. అక్కడ అందరూ మామూలుగా ఉన్నారు, కానీ అందులో ఆసక్తి పరుడైన ఫినెహాసు లేచి వెళ్ళి అక్కడ ఆ యొక్క పరిహారాన్ని జరిగించాడు. అతడు దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడు. దేవుడు అంటే ఆసక్తి కలిగిన వాడు ఎట్టుంటాడో తెలుసండి? ఒక మాట, ఆ వివరణ మనం విందామా? 1-2 నిమిషాలు. ఏమిటంటే, దేవుడంటే ఆసక్తి కలిగిన వాడు దేవుని మనస్సు కలిగి ఉంటాడు. ఆయన వద్దన్న దాన్ని వద్దంటాడు, ఆయన సరైన దాన్ని సరి అంటాడనమాట. అది దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు అంటే. దేవుడంటే నాకు చాలా ఆసక్తి అండి, అందుకే నేను చర్చికి వస్తావు, ఎందుకు రావు, ఏమన్నా అయితే అతని భయంతో వచ్చింటావు మందిరానికి, అంతే.
కానీ దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు ఎట్లుంటాడంటే, దేవునికి ఏ మనసు ఉంటుందో ఆ మనసు తనకు కూడా కలిగి ఉంటుంది. దేవుడు అంటాడు కదా, పై వచనమో కింది వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు చూస్తారు అక్కడ ఏంటంటే, నేను ఎగ్జాక్ట్లీ వచనం సంఖ్య చెప్పండి చాలు, 11వ వచనం. నేను ఓర్వలేని దాన్ని అతడు ఓర్వకపోవడం వలన. వినండి, దేవుడు ఏదైతే నో అంటాడో, దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు ఏమంటాడు? ఎస్ అంటాడా, నో అంటాడా? నో అంటాడు. ఏమండి, మరలా చెప్తున్నాను, బతికిన 4 దినాలైనా ఆయనకు ప్రేమగా, ఆయనకు ఆనందంగా బ్రతకండి, ఆయనకు సంతోషాన్ని కలిగించేవారుగా బ్రతుకుదాం. నేను దేవుని నమ్ముకున్నాను, దేవుడు అంటే నాకు ఆసక్తి అంటావా? అట్లయితే ఆయన నో అనేటివన్నీ నువ్వు నో అంటున్నావా? ఆయన ఎస్ అనేటివన్నీ నువ్వు ఎస్ అంటున్నావా? నేను అంటున్నానా? పరీక్ష చేసుకుందాం. అది దేవుని యందు ఆసక్తి కలిగి ఉండడం అంటే. దేవుడు అంటే నాకు భలే ఇంట్రెస్ట్ అండి, దేవుడు అంటే నాకు చాలా ఆశ అండి అంటావా? ఉంటే ఉండొచ్చు, బతుకు ఎలాగుంది అది చూపించాలి. మన బ్రతుకులో దేవుని యందు ఆసక్తి కలిగిన వారమై ఉండటం అనేది చాలా అవసరం ప్రియులారా. ఒకటి, ఆయన యందు ఆసక్తి, ఇది మొదటి మాట. రెండవ మాటగా మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 17:11లో వాక్యమెడల ఆసక్తి కలిగి ఉండాలి మనం. ఈ ఆసక్తి కలిగిన వారు సంఘాల్లో ఉన్నారు అంటే సంఘం ఎప్పటికైనా దీవించబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం నోట్ చేసుకోండి. బెరయా సంఘస్థులు ఆసక్తి కలిగిన వారు. ఏ విషయంలో? వాక్య విషయంలో ఆసక్తి కలిగిన వారు. ఒక్కసారి ఇటు చూస్తారా, నా వైపు రాసుకున్నారా? మామూలుగా మీకు ఆదివారము వాక్య టైం ఎంత చెప్తారండి ఇక్కడ? 45 నిమిషాల, గంటనా? 45 నిమిషాలు, గంట. ఒకవేళ నాలాంటి వాడు ఎక్కువసేపు చెప్పేవాడు వచ్చాడు అనుకోండి, 45 నిమిషాలు దాటి గంట దాటుతుందనుకోండి, మీరు దేనికి వెళ్ళి చూస్తారు? ఇక్కడ ఉందా గడియారం? అయ్యో, ఇక్కడ పెట్టేశారే, తీసేయండి ఇక్కడ ఉన్న గడియారం. క్షమించండి సలహా చెప్తున్నందుకు, ఇక్కడ నుంచి తీసేయండి. ఎందుకంటే మీ దృష్టి 45 నిమిషాలు మాత్రం ఇటే ఉంటుంది, ఆ తర్వాత మాత్రం అటుపోతుందన్నమాట. వాక్య ఆసక్తి కలిగిన వాడు రాత్రింబగళ్ళు లేఖనాలు వింటారు. పూర్వదినాల్లో ఆంధ్ర వాళ్ళంటే, అనగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారంటే, పూర్వదినాల్లో ఏమనుకునేవారంటే వారు ఎంతసేపు అయినా కూర్చుంటారండి వాక్యం వినడానికి. కానీ మనం కూర్చుంటున్నాం కానీ మన మనసు ఇక్కడ ఉండడం, అదే పెద్ద పొరపాటు అయింది. మనం అంత యాక్టింగ్ మాస్టర్స్ అన్నమాట. ఇక్కడ కూర్చొని ఉంటాం, తల ఊపుతాం, ఇట్టిట్ అంటాం, ఆహా అంటాం, అబ్బబ్బబ్బా అనుకుంటాం, కానీ ఒకటి కూడా లోపలికి దూరడం లేదు. అదే వచ్చిన సమస్య అంతా కూడా. కాబట్టి ప్రియులారా, ప్రభు నామమున మనవి చేస్తున్నాను, నీ ఆసక్తి లోక సంబంధమైన వాటి మీద ఉందేమో, ఆపండి. దేవుని వాక్యమెడల ఆసక్తి కలిగి ఉండాలి. మూడో మాట ఏమిటంటే, దేవుని వాక్యం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడో మాట, నెహెమ్యా సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. కానీ ఆ మాటలు నెహెమ్యా గ్రంథం 3:20 చదువుదాం చాలు, చూడండి. నెహెమ్యా గ్రంథం 3, బాగు చేయడములో ఆసక్తి కలిగి ఉండాలి. బాగు చేయడములో ఆసక్తి కలిగి ఉండాలి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట ఉంది, నోట్ చేసుకోండి చాలు. వింటున్నారా? 1, దేని యందు ఆసక్తి ఉండాలి? దేవుని యందు ఆసక్తి ఉండాలి. 2, వాక్యమెడల ఆసక్తి కలిగి ఉండాలి. 3, బాగు చేయడములో ఆసక్తి కలిగి ఉండాలి. పాడైన ప్రాకారాలు బాగు చేయడంలో కుటుంబాలుగా దేవుని పనిలో పాలు పొందారు. బాగు చేయడమే ఇష్టపడాలి కానీ చెడగొట్టకూడదన్నమాట. ఈనాడు సంఘాల్లో దరిద్రులు జొతయ్యారు, సంఘాల్లో దేవుని మందిరాన్ని పాడు చేసేవారు జొతయ్యారు. వాళ్ళు బాగు చేయడం లేదు కానీ పాడు చేసే వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని ప్రియులారా, స్థానిక సంఘస్థులారా, ఈ మాటలు వింటున్న మనందరము కూడా పరీక్ష చేసుకుందాం. నేను సంఘములో బాగు చేసేదాననా, పాడు చేసేవాడనా? సంఘములో సమస్యలు వస్తాయి, సంఘములో ఇబ్బందులు వస్తాయి. మన కుటుంబంలో ఎట్లయితే రకరకాల తేడాలు, తారతమ్యాలు మనకు ఎదురవుతాయో అటువంటి ఎదురవుతాయి. సంఘంలో సమస్యలు వస్తాయి. సంఘంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు విషమించిపోతాయి. ఆ సమయంలో బాగు చేసే లిస్టులో ఉన్నామా, బాగు చేసే బ్యాచ్లో ఉన్నామా, చెడగొట్టే బ్యాచ్లో ఉన్నామా? కొందరు ఉంటారండి, ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చెడగొడతారనమాట. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చెడగొడతారు. చెడగొట్టే బ్యాచ్లో ఉన్నావా, బాగు చేసే బ్యాచ్లో ఉన్నావా? మనం ఎవరము చెప్పండి, దయచేసి గమనించండి. ఒక సహోదరుడు పాడైపోయాడు, ఒక సహోదరుడు పాపంలో పడ్డాడు అనుకోండి, ఆ వ్యక్తిని మనం చూసి ఏం చేయాలి? 10 మందికి దండోరా వేయడం కాదు. ఏమండో విన్నారా, ఆయన ఇలాగ చేశాడండి అని 10 మందికి చెప్పడం కాదు. బాగు చేసేవాడు అయితే చెప్పాల్సిన వారికే చెప్పాలి, సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాట గుర్తు చేద్దామా? యోసేపు అన్నలతో పాటు యోసేపు ఉన్నాడు. వింటున్నారా? యోసేపు అన్నలతో పాటు యోసేపు ఉన్నాడు. జరిగింది ఏంటో తెలుసా? యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం ఎవరికి చెప్పాడు?
తండ్రికి చెప్పాడా? డబ్బా కట్టుకొని ఊరంతా తిరిగాడా? తండ్రికి చెప్పాడు. చెప్పేవారికి చెప్పాలి. ఆ వ్యక్తిని ప్రభు చిత్తం అయితే, నీకు చేత అవుతే, శక్తి ఉంటే వెళ్ళి సరిచేయడానికి ప్రయత్నం చేయాలి. ఈనాడు సరిచేసేవారు తక్కువైపోయారు, బాగు చేసేవారు సంఘాల్లో తక్కువైపోయారు. బాగు చేసేదానికి బదులుగా చెడగొట్టేవారు ఎక్కువైపోయారు. ప్రియులారా, జాగ్రత్త. కొరింథీ పత్రికలో మాట చూస్తూ, ఎవడైనా బలహీనుడయ్యాడా, నీవు కూడా జాగ్రత్త పడి నా స్థితి ఏమవుతుందో అన్న మనసుతో ఆ వ్యక్తిని సావధానంగా సరైన విధానంలోకి తీసుకురావాలన్న భావం కొరింథీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఓకే, ఎన్నైనా ఇప్పటికి వరకు ఎన్ని విషయాలు చూసాం? 3 సంగతులు. ఒకటి, దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉండాలి. వివరణ విన్నాం. వాక్యముల ఆసక్తి కలిగి ఉండాలి. కొంచెం వివరణ మనం విన్నాం. మూడవది, బాగు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. 4వ మాట, దేవుని వాక్యం ఏమి రాయబడిందో కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఇది మాత్రం తెరుద్దాం. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయము 12. నేను రెఫరెన్స్ చాలాసార్లు చెప్పే అలవాటు నాకుంది. నా ఉద్దేశం ఏంటంటే అందరూ గ్రంథాన్ని తెరవాలన్నదే నా ఆశ. 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. ప్రియులారా, ఈ మాట మీరు గమనించారా? మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘము క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించున్నట్లు ప్రయత్నము చేయుడి. 4వది, ఆ కృపావరముల యందు లేక ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి కలిగి ఉండాలి. ఇక్కడ కొన్ని నిమిషాలు ఆగాల్సిందే మనం. ఓకే, ఇప్పుడు నేను ఒక పని చేయబోతున్నాను. ఏమండి, వింటున్నారా? హలో, వచ్చారు లైన్లోకి? ఇప్పుడు ఒక పని చేయబోతున్నాను. ఏంటంటే, ఆ కార్డ్లెస్ మైక్ ఇక్కడ నుంచి ఇస్తాను. అన్న దగ్గర నుంచి మొదలు పెడతాను. మీకు ఒక మైక్ ఇచ్చేసి మీకు ఉన్న వరం ఏంటో చెప్పాలి ఒక్కొక్కరు. ఓకే, నా ఫ్లైట్ టైం అయినా పర్వాలేదు, ఇంకో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోతాను. ఉదాహరణకు అనుకున్నా, ఒకసారి ఇచ్చేసాం, అక్కడి నుంచి మొదలు పెట్టాం. ఒక్కొక్కరు సంఘములో ఉన్న మనందరికీ ఉన్న వరం ఏంటి? ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడ వచ్చింది అంటే, ఏమండి, వరం కలిగిన వాళ్ళేనండి. ఆయనకు ఆ వరం ఉంది, ఈయనకి ఏ వరం ఉంది, ఆమెకు ఆ వరం ఉంది, నీకేముంది? దేవుని సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా బైబిల్లో ఎంత చక్కగా అండి, ఫ్రమ్ నోన్ టు అన్నోన్ ఆ సూత్రాన్ని ఉపయోగించాడు. ప్రభు ఉపయోగించాడు, పౌలు కూడా ఉపయోగించాడు. తెలిసిన దాన్ని చెబుతూ తెలియని దాన్ని బోధపరచడం అన్నమాట. ఫ్రమ్ నోన్ టు అన్నోన్. ఓకేనా? ఆ కోవకు చెందింది ఈ విషయం. ఏమన్నాడంటే, మన శరీరంలో అవయవాలు ఉన్నాయా? అవయవాలు ఉన్నాయి. ప్రతి అవయము తన పని తాను కలిగి ఉంటుంది. అలాగునే సంఘములో ఉన్న వారందరూ కూడా ఎవరి పని వారు కలిగి ఉంటారు. నీకేం పని అంటే చర్చికి రావడం, ఇంటికి వెళ్ళడం అనొద్దండి. కొందరు అదే పని పెట్టుకొని ఉన్నారు. ఊరికి వస్తుంటారు, వెళుతుంటారు, కానీ వారి వలన సంఘానికి రవ్వంత కూడా దీవెన ఉండదు, ఆశీర్వాదం ఉండదు, క్షేమం ఉండదు. దేవుని సంఘములో ఉన్న మనందరికీ ఎడల దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు. అవి గుర్తించి సంఘ క్షేమం కోసం వాడాలి. అంతేగాని దాన్ని మనం ఇంకో దానికి వాడడానికి వేయలేదు. ఈ మధ్య ఒక సేవకుడిని చూశాను. అంటే ఆయన పెద్దోడు, చాలా మందికి తెలిసిన వాడే, ఏమో కానీ మంచి వరం కలిగిన వాడు, వాక్య వరం కలిగిన వాడు. అసలు ఆయనలాగా వాక్యం చెప్పేవాడు ఆంధ్రప్రదేశ్లో లేడు అని చెప్పొచ్చు కూడా. వెల్ నోన్ స్పీకర్ మాత్రమే కాదు, బాగా వాక్యం తెలిసిన వాడు, చాలా సీనియర్ కూడా. కానీ ఈ మధ్య ఒక రోగం వచ్చింది. ఏం రోగమో తెలుసా? అంటే ఆ రోగం మనకు రాకుండా ఉండడానికి చెప్తున్నాను నేను, అంతే. ఆ రోగం మనలో ఎవరికి రాకుండా ఉండడానికి చెప్తున్నాను, అంతే. ఏం రోగం అంటే, ఉదాహరణకు తెరవండి కీర్తన గ్రంథం అంటాడు. ఏదో, ఇప్పుడు మీరు కాదు, ఆయన సంగతి చెప్తున్నాను నేను. ఏదో ఒక గ్రంథం, ఒక వచనం తెరుస్తాడు. తెరిచిన తర్వాత ఇక మొదలుపెట్టి మంచిగా స్టార్ట్ చేస్తాడు వాక్యాన్ని. ఎంత బాగా చెప్తాడో, ఎంత క్లియర్గా వింటుంటే ఇలాగే వినాలనిపించేదన్నమాట. అంతలోపు ఒకవేళ ఈ వాక్య పరిచర్య సాగుతూ ఉండగా తనకు నచ్చని వాడు ఎక్కడైనా సభలో కనపడ్డాడు, ఒక్కడు కనపడితే చాలు, ఇంతే సంగతి. ఈ వాక్యం పోతుంది, ఈ మనిషి ఇంకో దారి మొదలు పెడతాడు. అసలు ఇంకా రివెంజ్ అంతా, పగంతా అక్కడే తీర్చుకుంటారన్నమాట. పగను తీర్చుకోవడానికి పులిపీటు వాడవద్దండి. నీ వరాన్ని దేవుడు తీసివేసిన ఆశ్చర్యం లేదు. దేవుని మనకిచ్చిన వరాన్ని సంఘక్షేమం కోసం వాడాలి, అంతేగాని మనం ఎవరినో పొడవడానికి, ఎవరినో హత్య చేయడానికి వాడకూడదు కదండి. హత్య చేయకుండా హత్య చేయబడుతున్న
అయిపోతున్నారు ఈ దినాల్లో కేవలం ఇలాంటి పుల్పిట్ను ఉపయోగించుకొని. ప్రియులారా, ప్రభు నామమున మనవి చేస్తున్నాను, వరము ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. ప్రియులారా, సంఘానికి క్షేమం కలగాలి అంటే మన వరమెడల ఆసక్తి కలిగి ఉండాలి. చివరిగా 5వ మాట జ్ఞాపకం చేస్తాను. చాలా మాటలు ఉన్నాయి, కానీ 5వ మాటగా ఈ మాట మనసులో పెట్టుకుందాం. దేవుని సంఘములో ఉన్న మనం ఆసక్తి కలిగిన వారమై ఉంటే సంఘానికి, దేవుని ఇంటికి దీవెన. మీ ఇంట్లో నీకు ఎంత ఆసక్తితో పనిచేస్తున్నావు? చీకట్లో 4 గంటలకు లేస్తావు, పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపు గబగబా టిఫిన్లన్నీ, క్యారియర్లన్నీ రెడీ చేయాలని ఎంత జాగ్రత్త పడతారో. కొందరు తల్లులు ఉన్నారు, చాలా దేవునికి స్తోత్రం, పిల్లలను బాగా సిద్ధపరుస్తారు, వారి కోసం రాత్రింబగళ్ళు మేలుకుంటారు. ఉదయానికి దోశ చేయాలనుకోండి, సాయంకాలం సిద్ధపరుచుకుంటారు కదండి. అన్నీ రెడీ చేసుకొని ఇమీడియట్గా ఆ టయానికల్లా అన్ని. ఎంత ఆసక్తిగా మీ ఇంట్లో పని చేస్తున్నావు, కానీ దేవుని ఇంట్లో నీ పని ఏంటి? దేవుని ఇంట్లో నీ వరం ఏంటి? దేవుని ఇంటికి నువ్వు ఎలాగూ క్షేమంగా ఉన్నావు? ఇది ఆలోచన చేసుకోవడం ఆశీర్వాదకరం. జేకబ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటి ఎడల యాకోబుకున్నటువంటి దృక్పథం, యాకోబుకున్న వైఖరి ఎంత క్షేమకరమైన వైఖరి. అది దైవ ఇల్లు అని గుర్తించబడి. ఓకే, 5వ మాట చూద్దాం రండి. దేవుని వాక్యం గలతీ పత్రిక 2వ అధ్యాయం. గలతీ పత్రిక 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ఒక మాట చదివిన తర్వాత దాని వివరణలోనికి మనం వెళ్దాం. ఈ మాటలు హృదయంలో భద్రం చేయబడితే చాలు. దయచేసి గమనించ. 2వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మేము బీదలను జ్ఞాపకము చేసుకొనవలని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. చివరిగా 5వ మాట బీదలను జ్ఞాపకం చేసుకోవడంలో ఆసక్తి కలిగి ఉండాలి. సంఘములో ఒక అది సామెత అంటారో ఏమో నాకు తెలియదు, కానీ ఒక మాట అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. నేను వచ్చినప్పుడు ఏం పెడతారు? ఇంకోటి చెప్పండి, సెకండ్ లైన్ చెప్పండి. నేను వచ్చినప్పుడు ఏం పెడతారు, మీరు వచ్చినప్పుడు. అంటే ఈ క్యాండిడేట్ ఏ క్యాండిడేటు? రిసీవింగ్ క్యాండిడేటే కానీ గివింగ్ క్యాండిడేట్ కాదన్నమాట. చాలామంది విశ్వాసులు ఇలాగ తయారైపోయారు. దేవుని మందిరములో ఉన్న సహోదరి సహోదరులారా, ఇది దైవ క్రమం. ఏంటో తెలుసా? బీదలను జ్ఞాపకం చేసుకోవటం. నేను మా స్థానిక సంఘాన్ని బట్టి ప్రభువును బహుగా స్తుతిస్తాను. ఇవ్వడం విషయంలో లాస్ట్ 2 months బ్యాక్ ఒక తల్లి ముందుకు వచ్చింది, వృద్ధురాలు. ఎవరు లేరు ఆమెకు. చాలా వృద్ధురాలు, చాలా బీదరాలు. అదేదో వస్తుంది కదా, ఏమంటారు, వృద్ధాప్యం పెన్షన్ జగన్ ఈ ప్రభుత్వం ఇస్తున్నది. తీసుకొని వచ్చింది, ముందుకు వచ్చింది. మీటింగ్ అంతా అయిపోయేంత వరకు చాలామంది ప్రార్థన చేయించుకుంటున్నారు. అందరూ అయిపోయారు, అక్కడ కుర్చీలో కూర్చుంది. అంత అయిపోయిన తర్వాత, ఆంటీ ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు, ఇంకా ఇంటికి వెళ్ళలేదా అంటే, నానా దేవుడు నాతో ఒక విషయం మాట్లాడాడు, నేను మీకు చెప్పడానికి కూర్చున్నాను బాబు అని. రండి ముందుకు రండి. వెళ్ళాను, లేచింది. ఈ డబ్బు చేతులు పెడుతున్నా, తీసుకున్నానని. ఎందుకోసం అంటే అన్నాను, ఈ డబ్బు మన చర్చిలో ఎవరైనా బీదుళ్ళు ఉంటే వాళ్ళకి నానా అని చెప్పింది. ఎంత ఉంది ఆంటీ అన్నాను. 3,000 రూపాయలు ఉందండి. 3,000 రూపాయలు అంటే ఎందుకంటే, లేదు నాన్న, నేను బీదవరాలిగా ఉన్నప్పుడు సంఘముగా మీరు నాకు సహాయం చేశారు, నేను మర్చిపోలేను. దేవుడు నాకు ఇప్పుడు కొంత సొమ్ము ఇచ్చాడు, ఈ సొమ్మును ఎవరో ఒకరికి, ఒక బీదవారికి ఇవ్వాలని ముందుకు వచ్చాను. తీసుకున్నాను. నీకు తెలుసు కదా ఎవరు బీదవారు, ఎవరే అక్కర్లో ఉన్నారు. ఇస్తే నిజంగా నాకు కన్నీరు వచ్చిందండి. అంటే మీరు ఇవ్వటమా? మీరే ఇబ్బందుల్లో ఉన్నారు. అవునా? ఇబ్బందులు ఖాయమే, కానీ నేను కూడా వాక్యాన్ని ఒక్కసారి నెరవేర్చాలి కదా. ఇన్నిసార్లు వింటున్నాను, ఒక్కసారి నెరవేర్చాలి కదా. ప్రియ దేవుని ప్రియులారా, మీతోటి ఆరాధన చేసే వారి అక్కర మీకు అర్థమవుతుందా? మీతో పాటు దేవుని మందిరంలో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్న సందర్భాలు, వారు హాస్పిటల్లో ఉన్న సందర్భాలు, వారు వివిధ రకాలైన ఇబ్బందుల్లో ఉన్న సందర్భాలు మీకు తెలియదా? అర్థం కాలేదా? ఆ సహోదరు అదే షర్టు మాటికి వేసుకొని వస్తున్నాడు. బీదలైన వారిని కనికరించడం మన బాధ్యత కాదంటారా? 2 అంగీలు కలిగిన వాడు ఏం చేయాలి? 2 ఇవ్వాలన్నా 1 ఇవ్వాలా? 1. 2 అంగీలు ఉంటే ఇవ్వచ్చు అన్న, నాకు 20 ఉన్నాయి కాబట్టి ఇట్లేదు అంటున్నాడు ఒక ఆయన.
ఎంత జ్ఞానం అంతా ఈడబోతుంది చాలా మందికి, ఇక్కడ డ్రాప్ అయిపోతుందన్నమాట. 2 అంగీలు కలిగిన వాడు అన్నాడు యోహాను, కాబట్టి 2 ఉంటే ఇవ్వాలి. నో, నీకు కలిగిన దాంట్లో నుండి బీదలను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. ప్రియులారా, ఈ హెల్ప్ చేయడంలో బైబిల్ ఒక పద్ధతిని చెప్పింది. ఇది గలతీ పత్రికలో, మొదట విశ్వాస గృహమునకు చేరిన వారి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి, ఏం రాయబడింది అక్కడ? గలతీ పత్రిక 6:10లో రాయబడినటువంటి మాట, మనం సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము. విశ్వాస గృహం అంటే ఏంటండి? దేవుని ఇల్లు లేక దేవుని సంఘం. విశ్వాస గృహం మా స్థానిక సంఘంలో దేవుని మహాకృప చేత దేవుని సొమ్మును తీయడం అనేది ఒక అద్భుతమైన అలవాటు దేవుడిచ్చాడు. ఉన్నారులేండి కొందరు మహానుభావులు, మొండి మహానుభావులు, దేవుని భాగం తీయరు, వాళ్ళని పక్కన పెట్టేసి ఎప్పుడో ఊరికి వస్తున్నారంటే వస్తున్నారు అంతవరకే. కానీ ఒక అలవాటు మా సంఘంలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటో తెలుసా? దేవుని భాగం తీస్తున్న వాళ్ళు కూడా, అన్న ఇది దేవుని భాగం. అదే సమయంలో బీదవారికి ఇదిగో ఇంత తీశానన్న అని చేతులు పెట్టి సంఘ బాధ్యత కలిగిన సహోదరులంగా మేమేం చేస్తామో తెలియదు, ప్రతి నెల కూడా స్థానిక సంఘములో ఉన్న బీదవారిని కనికరించడానికి ఏదో ఒక రీతిగా ఏదో ఒక విధానంలో వారికి సహాయకరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది దైవ నియమము, గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకోండి. దేవుని సంఘములో ఉన్న మన అందరము కూడా ఆ విషయమై ఆసక్తి. పౌలు అంటున్నాడు, పేతురులాగా అడిగాడు, అయ్యా పౌలు గారు చక్కని పరిచయం చేస్తున్నారండి మీరు, వెరీ గుడ్, చాలా సంతోషమే, కానీ ప్లీజ్ బీదలను జ్ఞాపకం చేసుకొని అడిగాడట పేతురు గారు. అప్పుడు పౌలు అంటాడు, అది చేయడానికి మేము కూడా సంతోషించాం, ఎందుకంటే బీదలను జ్ఞాపకం చేసుకునే విషయంలో మేము కూడా ఆసక్తి కలిగి ఉన్నామనడం ఎంత మంచి మాట. కాబట్టి ప్రియులారా, దేవుని ఇంటిలో ఇప్పుడు చెప్పండి, దేవుని ఇంటిలో ఎందుకు దేవుని ఇల్లు ప్రత్యేకమైంది? అది మన ఇల్లు లాంటిది కాదు. మన దేవుని ఇంట్లో చేర్చబడ్డాం, ఇది గుర్తుపెట్టుకోండి. మన ఇంటిలాగా ఇక్కడ ప్రవర్తించకూడదు, ఇక్కడ భయముతో ప్రవర్తించాలి. ఎందుకంటే దేవుని సన్నిధి మనతో ఉంది కనుక. మూడవది, ఈ దేవుని ఇంటిలో ఆసక్తితో సాగవలసింది. 4వ మాట ఒక మాట చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథముల నుండి మరొక మాట ఈ విధంగా గుర్తు చేసుకుందాం. దేవుని ఇంటి విషయంలో సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయం, సంఖ్యాకాండ గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఎరిగిన మాటనే వరుస కోసం గుర్తు చేస్తున్నాను. శ్రద్ధగా మీరు గమనించడం ఆశీర్వాదకరమని దేవుని నామమున మనవి చేసి ఒకే ఒక వచనం, 7th verse, 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. 12వ అధ్యాయం 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో, చెప్పండి ఏమైనా వాడంట? హెబ్రీ పత్రిక 3వ, సేమ్ మాట అక్కడ ఉంది, అది కూడా చదివేద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదువుదాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి, చదివేద్దాం. అన్ని రెఫరెన్స్ చదివేద్దాం, చిన్న మాట అలా గుర్తు చేసుకుందాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. I could find only 2 persons in the Bible. 2 వ్యక్తులను మాత్రమే ముఖ్యంగా ఉన్నారు చాలామంది. అయితే ప్రాముఖ్యంగా 2 పాత నిబంధనలో మోషే, కొత్త నిబంధనలో అపోస్తుడైన పౌలు గారు. మోషేను నమ్మకమైన వాడని ఎవరు ఎంచారు? ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడిచ్చాడు. ఇక్కడ తిమోతి మొదటి పత్రిక 1:12లో ఆయన నమ్మకమైన వాడిగా ఎంచింది దేవుడు ఎంచాడు. ఎవరిని? ఇక్కడ అపోస్తుడైన పౌలు గారిని. దేవుని ఇంట్లో డబ్బున్నోళ్ళు కాదు కావాల్సిందే. అదెంతండి, ఈరోజు వస్తుంది రేపు పోతుంది. మన డబ్బు విషయం పెద్ద ఇష్యూ కాదు అది. ఈ మధ్య ఒక సోదరుడు నాకు ఉచిత సలహా ఇచ్చాడు. ఏమండి, కర్నూలుకు ఫలానా అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఫలానా టౌన్ నుంచి అన్నాడు. అలాగా, వెరీ గుడ్, మంచిదండి అన్నాను.
ఏంటన్నా ఆయన పేరు చెప్పిన నువ్వేం కథ ఎఫెక్ట్ కావట్లేదు నీకు అన్నాడు. నేనన్నా ఏం ఎఫెక్ట్ అవుతుంది, ఏం సంగతి అంటే, ఏందనుకున్నావు ఆయన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నాను. అలాగా అన్నాను. నేను నాకు ఆయన మనసులో ఉన్నది నాకేం తెలుస్తుంది, అలాగా అన్నాను. ఏంటండి అట్లా అంటారు మీరు, వెళ్ళి పరిచయం చేసుకోండి, మన చర్చికి వస్తే కొంచెము. ఏం పార్టీ ఆయన? క్యాష్ పార్టీ, డబ్బున్న పార్టీ, క్యాష్ పార్టీ. వెళ్ళి పరిచయం చేసుకొని చర్చికి పిలుచుకోండి అన్నాను. ఏ చర్చి ఆయన అక్కడికి కర్నూలుకు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు తాను ఆ ఊర్లో ఏ చర్చిలో ఉన్నారో ఆ చర్చి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం అక్కడికి లోకల్గా తను ఏదో ఒక సంఘానికి నేనంటే పడాల్సిన అక్కరేముంది? డబ్బున్న వారా సంఘానికి కావాల్సిందే, ఆస్తిపాస్తులున్న వారా సంఘానికి కావాల్సింది. సంఘానికి కావాల్సింది ఎవరు? దేవుని ఇంటిలో కావాల్సింది ఎవరు అంటే చెప్పండి, ఎవరు? నమ్మకమైన వారు దేవుని ఇంట్లో అవసరం. ఇప్పుడు ప్రశ్న, ఎంతకాలమైంది ఇంట్లో చేరి మనం? ఒక్కొక్కరు ఆలోచన చేసుకుందాం. 5 ఏండ్లు, 10 ఏండ్లు, 20 ఏండ్లు, దరిదాపు 400 మంది ఉన్నారని చెప్పాడు సహోదరుడు కదండి. దరిదాపు 100 మంది చేరి వచ్చారు, సంఘములో ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం. ప్రశ్న, ఎన్ని వందలుంటే ఏంటి? నమ్మకమైన వారు కొద్ది మంది ఉన్న సంఘానికి దీవెనకరంగా ఉంటాయి. అన్నిట్లో నమ్మకం, ఆజ్ఞ నెరవేర్చడంలో, కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో, అన్నిట్లో కూడా. ఇక ఆ భాగంలోకి వెళ్ళడానికి నేను సమయం చాలదు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచిన సహోదరి సహోదరులారా, నమ్మకమైన వారు ఇది దేవుని ఇల్లు. గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు గనుక మన ఇంటిలాగా ప్రవర్తించకూడదు. రెండవది, ఇది దేవుని ఇల్లు గనుక దేవుని భయం కలిగి ఉండాలి. ఇది దేవుని ఇల్లు గనుక ఆసక్తి కలిగి ఉండాలి. ఇది దేవుని ఇల్లు గనుక ఈ ఇంటిలో మనం నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు. ఎంత బాగా చెప్పారండి మీరు, చాలా సంతోషం. చెప్పండి, మళ్ళీ చెప్పండి. నమ్మకమైన వారికి దీవెనలు. రెఫరెన్స్ చెప్పండి, మీకు వందనాలు. రెఫరెన్స్ చెప్పండి. కొన్ని ఊరికి అట్లా అనేస్తాం. రెఫరెన్స్ చెప్పాలి మీరు బిడ్డ, చెప్పాలి. రెఫరెన్స్ చెప్పండి, ఎక్కడ ఉంది ఆ మాట? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. అసలు గ్రంథం చెప్తే సంతోషపడతా నేను. అమ్మో, సామాన్యులు కాదు మీరు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము వచనము సంఖ్య 20, 19 వచనం అనుకుంటా. చూడండి ఒకసారి, ఎన్నో వచనం? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20 వచనం. చదవండి ఆ వచన భాగాన్ని. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ప్రియులారా, నమ్మకంగా ఉందాం, దేవుని చేత దీవించబడదాం. ఆయన నమ్మకమైన వారికే పనులు అప్పగించాడు. సంఘంలో ఏమండి వినండి, సంఘంలో ఎవరికి పని అప్పగించాలి? ఎవరికి పని అప్పగించాలంటే నమ్మకమైన వారికి అప్పగించాలి. 2 వ్యక్తులు చూపిస్తాను నేను. పేతురు ఎవరికి అప్పగించాడు, పౌలు ఎవరికి అప్పగించాడు? 2 చూద్దామా? సంఘపరమైన విషయాల్లో, సేవాపరమైన విషయాల్లో ఎవరికి అప్పగించారు అంటే నమ్మకమైన వారికి అప్పగించారు. రండి పేతురు పత్రిక చూడండి ఒకసారి. పేతురు ఎవరికి అప్పగించాడో చూద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 12 వచనం చదవండి. పేతురు మొదటి పత్రిక 5:12 చదువుకుందాం. రాయబడిన మాట గమనించండి. 5వ అధ్యాయము 12వ వచనం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఓకే, 5:12 చదవండి. మిమ్మల్ని హెచ్చరించుచు ఇది ఏ దేవుని సత్యమైన కృపని సాక్ష్యం చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపొచ్చు. వా, ఎవరితో పంపించాడండి? అన్ని ఫెసిలిటీస్ కలిగిన వాడు కాదు చూసింది, మాట నేర్పరితనంతో వానితో కాదు పంపించింది, నమ్మకమైన వానితో ఆ పత్రిక పంపిస్తారు. రండి పౌలు దగ్గరకు వద్దాం. పౌలు ఎవరికి అప్పగించాడు చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో సంఘములో ఏమండి నాకు పని అప్పగించలేదండి, అతనికే చెప్తున్నాడు, వారికే చెప్తున్నా, వారే చేస్తున్నా అనుకుంటున్నారా? ఏమండి, నమ్మకమైన వానికి పని అప్పగించబడుతుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయమును అతడు ఆదరించున్నట్లును అతనితో కూడా
నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచు. అతనిని అంటే ఎవరు అతడు? 7వ వచనం చూడండి. తుకికు ఎవరు? 7వ వచనం చదవండి. ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకు నా తోడి సేవకుడైన తుకికు. ఒక పని అప్పగించాలంటే నమ్మకమైన వారికే అప్పగించబడుతోంది. ప్రియ దేవుని ప్రియులారా, ప్రభునామమున మనవి చేస్తున్నాను, నమ్మకమైన పరిచారకులు కావాలి. సంఘంలో పరిచర్య స్త్రీలు ఉంటారు. ఏ సంఘములోనైనా ఈ విధంగా ఉంటుంది. ఒకటి, పెద్దలు ఉన్నారు, ముందుగా సేవకుడు ఉన్నాడు, రెండవది పెద్దలు ఉంటారు, మూడవది పరిచర్య చేసే సహోదరులు ఉంటారు, పరిచారకురాండ్రైన స్త్రీలు ఉంటారు. ఇది సంఘం యొక్క సెటప్. జనము పరిశుద్ధులందరూ ఉంటారు. దేవుని గ్రంథంలో చక్కగా రాయబడి, ఒకటి సేవకుడు ఉన్నాడు, స్వార్థికుడు ఉంటాడు, రెండవది పెద్దలు ఉంటారు, మూడవది పరిచారకులైన సహోదరులు ఉంటారు, పరిచారకురాండ్రైన సహోదరులు కూడా ఉంటారు. ఇది సంఘము సెటప్, దేవుడు ఇచ్చినటువంటి సెటప్. అయితే వినండి, ఇందులో ఎలా ఉండాలట? నమ్మకమైన వారికి బాధ్యతలు అప్పగించబడి. కొన్నిసార్లు ఈ సంఘ పెద్దలు ఈ ఏరియాలో నాకు తెలియదు, కానీ ఈ ఏరియా సంగతి నాకు సరిగా తెలియదు, కానీ అయితే కొన్ని స్థలాల్లో నేను చూసింది ఏమిటంటే, సంఘ పెద్దల నియామకంలో ఏం చేస్తారో తెలుసా? రైట్, ఈ ఇంటి పేరు కలిగిన వారు ఎంతమంది ఉన్నారండి? మొత్తం 20 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళ ఇంటి నుంచి ఆ పేరు, ఇంటి పేరు కలిగిన వారి తరఫున ఒకరు సంఘ పెద్ద. ఈ ఇంటి పేరు కలిగిన వారు ఎంతమంది ఉన్నారండి సంఘంలో? 50 మంది ఉన్నారండి. 100 మంది ఉన్నారా? 100 మంది ఉంటే 2 పెడదాం సంఘ పెద్దగా. ఇదా చూడాల్సింది? క్రైటీరియా ఇదేనా? నో. అలాగూ చేస్తే వాళ్ళు షో చేస్తారే తప్ప వారి వలన నయాపైస లాభం ఉండదు. నమ్మకమైన వారే సంఘానికి క్షేమకరం. నిర్ణయంలో దేవుని సేవకులు, పెద్దలు అది ఖచ్చితంగా పాటించాల్సి. అది పాటిస్తే సమస్యలు వస్తాయి అనుకుంటున్నారు కదా? వస్తాయి. మనకు రాక ఇంకెవరికి వస్తాయి సమస్యలు? ఒక నాయకుడిగా, పెద్దలుగా, ముందున్న వారిగా ఎలాంటివి ఎన్ని ఎదుర్కోవాలో కొన్నిసార్లు. ప్రియులారా, దేవుని సంఘ నియామకంలో ఈ విషయాన్ని మనం తప్పక గ్రహించడం ఆశీర్వాదకరం. సంఘము క్షేమం పొందాలి, సంఘము దీవెన పొందాలి, సంఘం దినదినాభివృద్ధి చెందాలి అంటే సంఘములో ఉన్నవారు ఈ 4 కార్యాలు తప్పక గ్రహించవలసింది. ఆఖరిగా నమ్మకమైన. ఒక మాట ఇక్కడ అడుగుతాను, మోషే దేవుని ఇంటి పైన నమ్మకస్తుడా, ఇంటిలో నమ్మకస్తుడా? నిజమేనా? ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఇంటి పైన ఏర్పాటు చేసుకుని ఇంటిలో ఏర్పాటు చేసుకుంటాడా? చదవండి ఒకసారి. వచ్చిన భాగాన్ని ఇంటిలో అన్నాడా, ఇంటి పైన అన్నాడా? కొందరికి ఒక మాట, కొన్ని పని అప్పగిస్తే చాలు, ఇంకా పెత్తనాలు సామాన్యంగా చేయరు. కొంచెం అప్పగిస్తే చాలు. ఏమండి అంటే బ్రదర్ ఫలాంది చేయండి అంటే చాలు. ఇక చూసుకోండి, ఆ బిల్డప్పే డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు నుంచి నడిచే విధానము, మాట్లాడే విధానము, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కలేని ఇంకేదో పెద్ద పోస్ట్ వచ్చినట్టుగా ఇక నేనే హీరోను, నేనే సింహాన్ని అనుకుంటారు. పిల్లరా, బైబిల్ చెప్తుంది ఇంటి పైన ప్రభు ఉన్నాడు, ఇంటి లోపల మనం పని వాళ్ళం. ఉందన్నమాట. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కానీ, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కానీ మనకు కనబడే మోషే దేవుని ఇల్లంతటిలో, ఇంటిలో ఇది మన కార్యం. పైన ప్రభు ఉన్నాడు. సంఘమునకు శిరస్సు ఎవరు? మన ప్రభు అయినా యేసుక్రీస్తు వారే కదా. ఇంటి యజమానుడు ఎవరు? మన ప్రభువే కదా. ఇప్పుడు మీ సొంత ఇంటి దగ్గరకు వచ్చి ఎవరిదండి ఇల్లు అన్నాం అనుకోండి, ఏమంటాం? నా ఇల్లు అంటాం. ఈ కారు ఎవరిది అంటే ఏమంటాం? వాళ్ళు చెప్పారండి, వెరీ గుడ్. ఈ పిల్లలు ఎవరు అంటే ఏమంటావు? నా పిల్లలు. ఈ పొలం ఎవరిది అంటే ఏమంటావు? నా. ఈ సంఘం ఎవరిది అంటే ఏమనాలి? అక్కడ పొరపాటు చాలాసార్లు నాది అంటాం. ఒకవేళ లైన్లో వస్తున్నప్పుడు నా సంఘం అంటే అది వేరే సంగతి, కానీ బుద్ధిపూర్వకంగా, హృదయపూర్వకంగా నా సంఘం అని ఈ ప్రపంచంలో ఎవరు అనడానికి లేదు. సంఘంలో మనందరం పనులమే, జీతగాళ్ళమే, కూలి వాళ్ళమే, మనం పనిచేసే వారమే. అంతే. నేను ఇక్కడికి వచ్చాను, పని చేశాను, నేను వెళ్ళిపోతున్నాను. మనందరం పనివారమే. సంఘమునకు శిరస్సు మన ప్రియ ప్రభు. సంఘము పైన. అందుకే ఒక మాట ఉంది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, అది ఒక్కటి చూసేసి ముగించాను చూడండి. హెబ్రీ పత్రిక 10:21 చూడండి. దేవుని ఇంటి పైన ఎవరంట? మనమా దేవుడా అంటే 10వ అధ్యాయము ఒక వచనం చదివేస్తారన్న, 27వ వచనమా 21వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక నేను చెప్తాను. 10వ అధ్యాయం 21వ వచనం. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. ఇంటి పైన ఆయన, ఇంటిలో
మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు అప్పుడు పెద్ద బిల్డప్ ఇవ్వడానికి వీలే కాదు. ఎందుకు? నేను ఫలానా, నేను అందుకే మీరు ప్రభువులై ఉండక అన్నాడు. సంఘ పెద్దలకు చెబుతూ, ఏ పత్రికలు అది పేతురు పత్రిక అనుకుంటాను, సంఘ పెద్దలకు చెబుతూ మీరు మందకు ప్రభువులై ఉండక. మనం ఎప్పుడు కూడా అలా అధికారంగా ఉండడానికి లేదు. ఎంతో సావధానం. ఆ యాజకుడైన మన ప్రియ ప్రభువారు ఇంటి పైన యాజకుడు ఆయన, ఇంటిలో మనము యాజకులం. గుర్తుపెట్టుకుందాం. దేవుని ఇంటికి మేలు చేద్దాం. మనం చనిపోయిన తర్వాత ఏమండి, ఆయన ద్వారా సంఘము క్షేమం పొందిందండి. ఆమె ద్వారా సంఘానికి దీవెన ఉందండి. ఇది ఆ పరిచారకుని ద్వారా సంఘానికి క్షేమం కలిగిందండి అనే సాక్ష్యం వినగలిగితే చాలండి. మన సమాధి పెట్టె దగ్గర నిలబడి దేవుని ప్రియులు ఇలా, ఈ దేవుని భక్తులు, దేవుని సేవకులు, మన సంఘస్థులు ఇలాగనే ఇతడు ఉన్నంత కాలం దేవుని ఇంటికి క్షేమము కలిగింది. ఆ ఒక్క స్టేట్మెంట్ పొందగలిగితే చాలు మనం చనిపోయిన తర్వాత. ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు కోసం జీవిద్దాం. యాకోబు దృక్పథం దేవుని ఎడల ఎలాగుందో, రెండవది దేవుని ఇంటి ఎడల ఎలాగుందో చూస్తూ ఈ పాఠాలు నేర్చుకున్నాం. ఇది దేవుని ఇల్లు అని మర్చిపోక దేవుని ఇంటిలో ఈ జాగ్రత్త కలిగి ఉందాం. ఒకసారి రిపీట్ చేద్దాం. దేవుని ఇల్లు ఏ ఇంటి లాంటిది కాదు, మన ఇంటి లాంటిది కాదు. దేవుని ఇంట్లో ఎలా ఉండాలి? దేవుని ఇంట్లో ఏదింటి? దేవుని భయముతో బతకాలి. ఆయన సన్నిధి ఉంది కనుక. మూడవది, దేవుని ఇంటిలో ఆసక్తితో బ్రతుకుదాం. దేవుని ఇంటిలో నమ్మకంగా బ్రతుకు. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ తల ఉంచండి, కళ్ళమయ్యండి. ప్రభు సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలన్నీ కూడా ఒక్కసారి మన హృదయంలో భద్రం చేసుకుందాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. దేవా, మీరు నా ముందుకు తెచ్చిన ఈ మాటలన్నిటిని బట్టి స్తోత్రమని ప్రభు చెప్పండి. అదే మొదటిది. రెండవది, ప్రభువా, నువ్వు నా ముందుకు తెచ్చిన ఈ మాటలన్నీ నేను ఈ రోజు నుంచే ఆచరించడానికి సహాయం చే దేవా అని ప్రభుని అడుగుదాం. మన చేత కాదు, ఎందుకంటే శరీరంతో ఉన్నాం కనుక. కొన్నిసార్లు శరీరం ఉప్పొంగుతుంది, కొన్నిసార్లు శరీర క్రియలు మనలో కనబడతాయి. ఇది మానవ నైజం. ఎంత విశ్వాసులమైన కొన్నిసార్లు శరీర సంబంధమైనవి బయటికి కనబడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుని అడుగుదాం. విల్ ఆస్క్ ఫర్ హిస్ గ్రేస్. ఆయన కృప కోసం కోరుకుందాం. దేవా, నీ కృప నాకు దయచేయండి నాయన. నేను చెప్పినట్టుగా నీ ఇంటికి నేను క్షేమకరంగా ఉండే కృపను ఇవ్వండి నాయన. ప్రభుని అడుగుదాం. ప్రేమగల తండ్రి, చెప్పబడిన మాటలు దీవించమని సంఘమును సేవను మీరు ఆశీర్వదించండి. ఈ జీడిఎం సంఘాల పరిచర్యను మీరు ఆశీర్వదించండి. మా ప్రియులు, మీ దాసులు, పెద్దలు పీటరాజన్నను ఈ బాధ్యతను అప్పగించారు. అందును బట్టి స్తోత్రం. దీవించి రానున్న దినాల్లో ఇంకా అనేక సంఘాలకు దీవెనకరమైన పాత్రగా నన్ను మీరు బలపరిచి వాడుకొనండి. ఈ స్థానిక సంఘమును బట్టి స్తోత్రం. ఎంతో ప్రేమించి నన్ను చేర్చుకున్నారు, ఆహ్వానించారు, చక్కని పరిచర్య చేశారు. పరిచర్య చేసిన సహోదరులను బట్టి, తమ్ముడు బాబు మోజస్సును బట్టి మీకు స్తోత్రం. అలాగే సంఘ పెద్దలను బట్టి, సంఘ కాపరిని బట్టి మీకు స్తోత్రం. దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమతో చేసిన పరిచర్యకు మీ ప్రత్యేకమైన దీవెన దయచేయండి. ప్రేమించిన కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ విధంగా ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించండి. దేవా, ఇంతకుముందు ఉన్నవారు మీ దాసులు లేరు. ఇప్పుడు వారు లేని కొరతను తీరుస్తూ మీరు నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. రానున్న దినాల్లో ఈ సంఘము ద్వారా ఘనమైన కార్యాలు, ఈ మందిరము ద్వారా గొప్ప కార్యాలు మీ కొరకు జరిగే కృపణీయమని, పరిచర్యను దీవించమని, కొయిలగూడెం ఫీల్డ్ అంతటిని కూడా ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామమున స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.